దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభువు దీవెన ఆశీర్వాదము మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఈ సమయంలో మనము ధ్యానించుటకు రూతు గ్రంథము నుండి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. ఈ సమయంలో 2వ అధ్యాయము 13వ వచనం. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను నీవు నన్నాదరించి నీ దాసురాలునగు నాయందు ప్రేమ కలిగి మాటలాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను. మనము చదివిన వాక్య భాగంలో రూతు తన జీవితంలో కావాలి అనుకున్న ప్రేమను తన జీవితంలో పొందలేకపోయింది. అటువంటి సమయంలో బోయాజు మాట్లాడుచున్నప్పుడు ఆమె జీవితంలో ఒక అనుభూతి ఆమె అనుభవించింది. అందుకే బోయాజుతో ఆమె మాట్లాడుతూ, నీవు ప్రేమ కలిగి మాట్లాడుచున్నావు, నా మీద నీ కటాక్షము చూపించమని ఆమె వేడుకొనుచున్నది. అంతేకాకుండా నీ పనిగత్తెలలో ఒకదానిని కాకపోయినను అని చెప్పుచున్నది. రూతు కంటే చాలా కాలము నుండి బోయాజు పొలములో పని చేస్తున్న పనిగత్తులు, పనివారు చాలామంది ఉన్నారు. అయితే ఆ పొలములో పనిచేస్తున్న వారి విషయం కూడా మాట్లాడుచున్నది. వారిలో నేను ఒక దానిని కాకపోయినను. రూతును చూచినప్పుడు బోయాజుకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఆమెలో బోయాజు చూశారు. అంటే బాహ్య రూపముగా కూడా ఆమె చాలా వినయత సౌందర్యము కలిగిన స్త్రీగా ఆ స్థలంలో చూచాడు. అంతేకాకుండా ఆత్మీయ సౌందర్యము, అందము అది కూడా బోయాజు చూచాడు. దానిని బట్టి బోయాజు మాట్లాడుచున్న మాటల్లో ఆమె గుర్తించగలిగింది. ఆ బోయాజు మాటల్లో ఆమెకు ఒక ఆదరణ కలిగింది. బోయాజు స్వరమిప్పి మాట్లాడుచున్నప్పుడు ఆమె మనస్సులో ఎప్పుడూ అనుభవించలేని ఒక నెమ్మది ఆమె తమ మనస్సులో ఆమె అనుభవించింది. స్తోత్రం. ఈ మాటలు బట్టి మనము సంఘముగా ఉన్న బిడ్డలు వారి జీవితంలో కొన్ని సందర్భాల్లో వారికి అన్నీ కలవారుగా అన్నీ కలిగి వారు ఉంటారు. అందరూ ఉంటారు, అన్నీ ఉంటవి. ఇవన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, అన్నీ ఉన్నా వారి హృదయములో ఏదో ఒక లోటు వారు అనుభవిస్తారు, కలిగి ఉంటారు. అటువంటి సమయంలో ఏదో ఒక ప్రేమ, ఆప్యాయత, అనురాగము పొందాలి. తన మనస్సును తెలుసుకొని, తన హృదయములో ఉన్న ఆలోచన తెలుసుకుని మాట్లాడేవారు కావాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. ఇక్కడ బోయాజు రూతు సంభాషణలో ప్రభువైన యేసుక్రీస్తు స్థానంలో బోయాజు ఉన్నారు. సంఘ స్థానంలో ఇక్కడ రూతు ఉన్నారు. అయితే ఇప్పుడు సంఘములో ఉన్నవారికి ఉన్న ప్రతి ఒక్క ఉద్దేశమును, ప్రతి ఆలోచనను
ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడు. అయితే వారి హృదయ సౌందర్యాన్ని చూస్తూ ఉన్నారు. వారి హృదయ సౌందర్యము, వారి హృదయ ఆలోచన ఇవన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఈ రూతు విషయంలో ఆమె మోయాబును విడిచి మోయాబులో ఉన్న తన తల్లిదండ్రులను సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆమె బెత్లెహేము వచ్చింది. తనకు అంటూ ఎవరు ఆమెకి లేరు. కానీ ఆమె మనసులో ఉన్న ఉద్దేశాన్ని, ఆశను, ఆలోచనను బోయాజు గుర్తించాడు. గమనించాలి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కొక్కరిని వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు కూడా ఎరిగిన వాడు అని గుర్తించాలి ప్రతి ఒక్కరూ. నీ ఆలోచన, నీ ఉద్దేశము మనుషులు గుర్తించలేని స్థితిలో ఉండవచ్చు. నిన్ను అర్థం చేసుకొని నీ మనసుకు దాని ప్రకారముగా ఆ ఆలోచనను గుర్తించలేని వారు ఉండవచ్చు. కానీ వాక్య భాగము తెలియజేస్తూ ఉంది, ఆమె ఆ మాటల ద్వారా ఆకర్షింపబడింది. ఇప్పుడు ఆమె గుర్తించింది, ఈయన నా ప్రతి అవసరము ఈయన తీర్చగలడు, ఈయన కటాక్షము నా మీద ఉండాలి అని ఆశిస్తూ ఉంది. అదే మాట ఆ 13వ వచనంలో అంటూ ఉంది, నీ కటాక్షము నా మీద ఉండనిమ్ము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులరా, మన జీవితాలలో, మీ జీవితాలలో, వాక్యం వింటున్న నీ జీవితంలో నీవు ప్రభు నుండి ఏదైతే ఆశిస్తున్నావో, ప్రభువుని ఏదైతే అడుగుచున్నావో, ప్రభు నుండి ఏదైతే పొందాలని ఆలోచన నీకు కలిగి ఉన్నదో, అయితే మొట్టమొదటిగా నీ జీవితంలో ఉన్న నీ యొక్క సమర్పణను, ప్రభు మీద ఉన్న నీ యొక్క విశ్వాసమును, నీ ప్రయాణమును, నీ ఆశను, మొట్టమొదటిగా నీ హృదయ వైఖరిని ప్రభు చూస్తారు. ప్రభు చూసినప్పుడు నీకున్న ఆలోచన ఆయన నెరవేర్చగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎఫెసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తారు. ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చే శక్తి గల దేవుని స్తోత్రం. చూడండి, పౌలు అంటూ ఉన్నారు, నీ జీవితంలో కార్యసాధనమై ఉండాలి. అయితే నీ జీవితంలో కార్యము ఒక సాధనముగా పనిచేసేది ఏమిటి అంటే దేవుని వాక్యం. బోయాజు మాటలు రూతు హృదయములో కార్యము ప్రారంభించినవి. అట్లాగే ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో వాక్యము కార్యము జరిగించేదై ఉన్నది. ఆ వాక్యం యొక్క శక్తి ఆ వ్యక్తి జీవితంలో అనుభవించేవారై ఉండాలి. కార్యము నీ జీవితంలో జరిగించడానికి అంత శక్తి వాక్యానికి ఉన్నప్పుడు నీ జీవితంలో ఉన్న సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. ఆమె మోయాబుని విడిచిపెట్టేసింది. గమనించాలి, ఆమె యవ్వనస్తురాలు. ఆ యవ్వన జీవితంలో సాధారణంగా తన తల్లి దగ్గర వాక్య భాగంలో చూసినప్పుడు ఆ మోయాబుని విడిచిపెట్టడం అనేదే గొప్ప విశ్వాసం. లోకాన్ని విడిచిపెట్టడం, లోక విధానాన్ని విడిచిపెట్టడం,
లోక సంబంధమైన డంబత్వమైన ప్రేమను విడిచిపెట్టడం, పనికిరాని విషయాలను విడిచిపెట్టడము, నటన ప్రేమను విడిచిపెట్టడము, ఒక స్వచ్ఛమైన ప్రేమ ఆమె కోరుకొనుచు ఉన్నది. ఆ ప్రేమలో స్వార్థము లేదు, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమను కోరుకుంటుంది ఆమె. ఆ ప్రేమ బోయాజు ద్వారా ఆమెకు దొరికింది. చూడండి, మనుషులు రకరకాలుగా ప్రేమిస్తూ ఉంటారు. మీలో చాలామంది ఎంతోమంది ప్రేమలు చూసుంటారు. బంధువులు ప్రేమ చూసుంటారు, స్నేహితులు ప్రేమ చూచుంటారు, ఎన్నో రకాలైన ప్రేమలు చూచుంటారు. అయినను ఇన్ని ప్రేమలు చూచిన ఒక వ్యక్తి జీవితంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ, అది కనికరముతో కూడిన ప్రేమ, అది జాలితో కూడిన ప్రేమ. కష్టతరమైన పరిస్థితుల్లో, ఒంటరితనమైన పరిస్థితుల్లో, ఏ నిరీక్షణ ఆధారము లేని సమయంలో నిన్ను ఆదరించగలిగి, నిన్ను ప్రేమించగలిగిన ఏకైక ప్రేమ బోయాజైన యేసు క్రీస్తు ప్రేమ. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నువ్వు అడుగు వాటికంటే రూతు ఏం ఆశిస్తుంది? బోయాజు నుంచి. దేవునికి స్తోత్రం. ఇక్కడ సంఘము ప్రభు నుంచి ఏమి ఆశిస్తుంది, ఏమి కావాలనుకుంటుంది, ఏమి పొందాలనుకుంటుంది? పౌలు అంటారు, నువ్వు అడుగు వాటికంటే, గమనించాలి ఇక్కడ, నీవు అడుగు వాటికంటే, నీ జీవితంలో ఏదో ప్రభుని అడుగుతావు, విశ్వాసంతో అడుగుతావు, ప్రార్థించి అడుగుతావు, ఉపవాసం ఉండి అడుగుతావు. దేవునికి స్తోత్రం. కొంతమంది సేవకులతో చెప్తావు, ప్రార్థన చేయండి, ఇది నా పరిస్థితి, ఇది నా జీవితము, ఇది నా ఆత్మీయ జీవితము, ఇది నా రక్షణ జీవితము, ఇది నా పరిస్థితి, ఇది నా మారు మనసు పరిస్థితి అని చెప్పడం అనేది కొందరు జీవితాల్లో ఉంటుంది. అయితే వాక్యం అంటుంది, పౌలు అంటున్నారు సంఘంతో, నీవు అడుగు వాటికంటే, చూడండి, నీవు ఊహించే దానికంటే. చాలామంది జీవితంలో అడుగుతారు, ప్రభు ఇలా చేస్తే బాగుండు, ప్రభు అలా చేస్తే బాగుండు, ఇలాగైతే బాగుండు అని ఊహిస్తూ ఉంటారు. అయితే ఊహ అనేది కాదు, కానీ నువ్వు ఊహించిన దానికంటే దేవుడు చేసేది చాలా శాశ్వతమైన కృపతో నిన్ను ఆయన హత్తుకుంటారు. చూడండి, ఆదరణ లేని వ్యక్తి, ఎవరు ప్రేమ పొందలేని వ్యక్తి, నిజంగా ఒక నిజమైన దైవ ప్రేమ కలిగి హత్తుకున్నప్పుడు ఆ ప్రేమ చాలా విలువైంది, పవిత్రమైనది. దేవునికి స్తోత్రం. వాక్యము నిన్ను హత్తుకున్నప్పుడు, నీకు పవిత్రమైన విశ్వాసం ఉన్నప్పుడు వాక్యము నిన్ను హత్తుకుంటుంది. ఆ వాక్యము నిన్ను హత్తుకున్నప్పుడు నీవు వర్ణించలేవు, వివరించలేవు, అంత ఆనందము నీ హృదయంలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఊహించలేని దానికంటే, అడుగు వాటికంటే దేవునికి స్తోత్రం చేయగల దేవుడు శక్తిమంతుడు. ఆ మాట చదువుదామా? తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికముగా శక్తి గల దేవుని. అత్యంత శక్తి కలిగిన దేవుడు, అత్యంత అధికమైన. చూడండి, నువ్వు కొంతవరకు ఆలోచిస్తావు, ఎలాగుంటే చాలు అనుకుంటావు, కానీ నీ జీవితం ఎలాగుంటే చాలని దేవుడు అనుకోడు. ఒక ఉన్నతమైన స్థితిలో రూతు ఎప్పుడు కూడా బెత్లెహేము వెళతానని కానీ, దేవుని సన్నిధిలో ఉంటానని కానీ, గొప్ప దీవెన ఆమె అనుభవిస్తుందని కానీ ఆమె ఎప్పుడు అనుకోలా. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఆమె కొంచెము దేవుని కృప కోరుకుంటుంది. ఎట్లాగా? కొంచెము నీ కటాక్షము నా మీద ఉంచము అంటుంది. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు కొంచెము కాదు, తనకున్న విధేయత, ఆత్మీయ సౌందర్యమును బట్టి
అత్యధికముగా నిన్ను ప్రభువు దీవించగలడు. నీ శక్తి కాదు, దేవుని శక్తి బట్టి, వాక్యము శక్తిని బట్టి, వాక్యం యొక్క ఆలోచన బట్టి, దేవుని ఆలోచన బట్టి ఆయన నిన్ను అత్యధికముగా ఆయన దీవించగలడు. గమనించాలి. ఈ దీవెన ఎలాగొస్తుంది అంటే నీ ఆత్మీయ అనుభవము, తర్వాత నీ హృదయములో యథార్థత, నీ విశ్వాసములో యథార్థత, అది చూస్తారు ప్రభువు. దానిని బట్టి నీ దీవెన, నీకున్న ప్రతి అక్కర ఆయన తీర్చగలడు. చూడండి, నీ యొక్క పవిత్రమైన హృదయాన్ని ఏవి తాకుతుందో తెలుసా? వాక్యంలో మనం చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్య భాగంలో మనం చదువుతున్నప్పుడు సంఘములో ఉన్న బిడ్డలు, సంఘములో ఉన్న దేవుని బిడ్డలు, నీ ప్రతి అవసరము ఆయన ఎరిగి ఉన్నాడు. అయితే పరలోకంలో ఉన్న తండ్రి యేసు క్రీస్తు ద్వారా ఈ లోకంలో సంఘానికి ఉన్న ప్రతి అవసరత, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అవసరత ఆయన మహిమలో తీరుస్తానని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఈ మహిమ ఎవరిని తాకాలి, ఎవరిని తాకుతుంది? ఆ మహిమ పవిత్రమైన విశ్వాసంతో ఉన్న వారి హృదయాలను తాకుతుంది. స్తోత్రం. ఆ విశ్వాసంతో ఉన్న వారు నిబ్బరము కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంచెము పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, లేకపోతే ఉద్యోగం చేస్తున్న ఆ స్థలంలో పరిస్థితులు, లేకపోతే అనారోగ్యమైన పరిస్థితులు, లేకపోతే నువ్వు చేస్తున్న వ్యాపారంలో ఉన్న పరిస్థితులు, లేకపోతే నీవు చేస్తున్న చేతి వృత్తి పనులు, అది చిన్నదైనా పెద్దదైనా ఏ పనైనా సరే, అక్కడున్న పరిస్థితులు, దానిలో నువ్వు అనుభవిస్తున్న ఇబ్బందులు, అక్కడున్నవారు నిన్ను పెడుతున్న ఇబ్బందులు, అటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్న సమయంలో నీకు రావలసిన కష్టము ఒకవేళ ఎవరి చేతిలోనూ ఆగిపోతే, నీ జీతం ఆగిపోతే, నీ కష్టం ఆగిపోతే, అటువంటి సందర్భంలో దేవునికి స్తోత్రము కలుగును కాక. నీ ప్రతి అక్కర ఆయన మహిమలో నీ ప్రతి అవసరము ఆయన తీర్చగలరు. నీలో నుండి బయట వారు దేవుని మహిమ చూడగలరు. కారణం ఏమిటో తెలుసా? ఎవరి ద్వారా నువ్వు నష్టాన్ని నువ్వు అనుభవిస్తావు, ఎవరి ద్వారా కష్టాన్ని అనుభవిస్తావు, ఎవరి ద్వారా అవమానాన్ని అనుభవిస్తావు. ఈ అనుభవం, ఈ పరిస్థితుల్లో నీవు కృంగిపోవు. కారణం ఏంటంటే ఆయన కృప కలిగిన మహిమ నీ హృదయాన్ని తాకుతుంది. ఆ తాకటం బట్టి నీవు ప్రతి విషయంలో నిబ్బరంగా ఉంటావు, కృంగిపోవు. అది ప్రజలు చూస్తారు, అది బయట వారు చూస్తారు, అది లోకస్తులు చూస్తారు, నీ సాటి అయిన సహోదరులు చూస్తారు, నీ సంఘములో ఉన్నవారు చూస్తారు, నీ జీవిత వైఖరిని చూస్తారు. అటువంటి సందర్భంలో నీకున్న ఆ మహిమను బట్టి నీలో ఉన్న ధైర్యాన్ని చూస్తారు. కొన్ని సందర్భాల్లో బ్రతుకు దేరువు లేని పరిస్థితులు వస్తాయి. పొట్ట చేత పట్టుకొని ఇప్పుడు చాలామంది ఈ సిటీకి వస్తున్నారు కదా, అప్పులు పాలైపోయి, ఇబ్బందులు పడి, ఎన్నో అవమానాలు పడి, అనారోగ్యమైన ఏ పరిస్థితులైనా అటువంటి సందర్భంలో పట్టణాలకు వస్తున్నారు. అటువంటి సందర్భంలో కూడా నీవు వాక్యము యొక్క సాధనముగా దేవుని శక్తి నీలో పని చేయనివ్వాలి. కారణం ఏమిటంటే నయోమి మోయాబు దేశంలో రూతుతో
బెత్లెహేములో ఉన్న సంగతులు, బెత్లెహేములో ఉన్న సర్వశక్తుని యొక్క దేవుని విషయాలు, కొన్ని విషయాలు రూతుతో చెప్పటము ప్రారంభించింది. ఆ మాటలు తన జీవితంలో ఒక ఆశను, ఒక నిరీక్షణను, ఒక ప్రయాణం చేసే ఒక దృఢమైన మనస్సును, తన మనస్సును కుదురు చేసుకోవటము ఆమె జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు మాటలు, దేవుని మాటలు, అవి కార్యసాధనముగా నీలో పనిచేస్తాయి. ఆ మాటలే కార్యసాధనం, అదొక సాధనం నీ జీవితంలో. దేవుని శక్తి, వాక్యము కలిపి నీలో దేవుని మహిమ కలిగిన కార్యాలు ప్రారంభించటం అనేది జరుగుతాయి. ఈ మాటలు నువ్వు విశ్వసించాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రతి అక్కర కూడా ఆయన మహిమలో నీ కుటుంబానికి, నీకు ఆయన తీర్చగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అదే మాట, మరొక మాట కూడా మనం చూద్దాం ఈ సమయంలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. రూతు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం వరకు 13వ వచనంలో ఉన్న కొన్ని విషయాలు మనము సంఘపరంగాను, మరి బోయాజు పొలంలో ఉన్న కొన్ని విషయాలు మనం ధ్యానించాం. అయితే 14వ వచనం కూడా మనం చదివి కొన్ని మాటలు ధ్యానిద్దాం. బోయేజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినమని ఆమెతో చెప్పగా, చేను కోయువారి యొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చెను. దేవునికి స్తోత్రం. బోయాజు రూతు విషయంలో చేసిన కార్యమును చూచినప్పుడు ఆమెను భోజనానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ వచ్చిన భాగం మనం చదువుతున్న సమయంలో ఇది ఒక యేసుక్రీస్తుకు సంఘానికి ఉన్న ఒక సహవాసాన్ని తెలియచేస్తూ ఉంది. మహిమతో, వాక్యముతో, కృపతో నింపబడ్డ ఒక విశ్వాసి జీవితము యేసుక్రీస్తుతో, ఆయనతో ఒక సహవాసము, సన్నిహిత సంబంధము. దేవునికి స్తోత్రం. ఆయనతో కలిసి భోజనము చేయటము అనే విషయము సంఘానికి ఉన్న ఒక అద్భుతమైన అనుభవము. ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో 20వ వచనములో కూడా ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, యేసు ప్రభువు ఈ ప్రకటన గ్రంథంలో మాట్లాడుచున్న మాట. ఆయన తలుపు బయట ఉండి తట్టుచూ ఉన్నాడు. ఎవడైతే తలుపు తీస్తారో ఆ తీసిన వానితో నేను కలిసి, నాతో అతడు మరి భోజనము చేస్తాము అని ప్రభువు చెప్పుచూ ఉన్నారు. ఇక్కడ ప్రభువు ఇంటికి బయట ఉన్నట్టు బయట ఉండి ఆయన తలుపు కొడుతున్నారు. అంటే ఇప్పుడు లోపల ఎవరున్నారు? లోపల యేసు లేరు. ఆయన వాక్యము అనేక సందర్భాలలో మరి చాలామంది విశ్వాసుల జీవితంలో తృణీకరిస్తారు, సత్యాన్ని తృణీకరిస్తారు, గద్దింపు వాక్యాన్ని తృణీకరిస్తారు. జీవితాలను సరిచేసుకొని, సరిదిద్దుకొని ప్రభువుతో సహవాసము గలవారిగా ఉండాలని ఆశ ఎవరికైతే ఉందో, వాక్యము నిన్ను తట్టుతున్నప్పుడు, స్తోత్రం, వాక్యము నిన్ను తట్టుతున్నప్పుడు నీ హృదయము తెరుస్తావు, నీ హృదయము తెరుస్తావు.
బోయాజు మాట్లాడినప్పుడు రూతు తన హృదయము తట్టబడింది, ఆమె స్పందిస్తుంది. దేవునికి స్తోత్రము. 14వ వచనంలో చూసినప్పుడు మరి ఆమెను భోజనానికి ఆహ్వానిస్తున్నాడు. ఆయనతో కలిసి భోజనము చేయటానికి అనుమతించారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తి యేసుతో సహవాసము గలవారై ఉండాలి. యేసుతో సహవాసము గలవారై ఉండాలి. ఆత్మలో సహవాసము గలవారై ఉండాలి. విశ్వాసములో సహవాసము గలవారై ఉండాలి. ఈ తలుపు తట్టటము, ఎవడైతే తలుపు తీస్తాడో వానితో నేను, నాతో వాడు కూడా కలిసి భోజనము చేస్తాం. ఇది ఒక సహవాసము. ప్రభు బల్లను సూచిస్తూ ఉంది. ప్రభు బల్లను సూచిస్తుంది. అక్కడ బోయాజు రూతుతో అన్న మాట మనం చూస్తే అక్కడ చిరకలో మొక్క ముంచి నువ్వు తీసుకోమంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక అమితమైన ప్రేమ అనుభూతి. పరస్పరముగా సంఘానికి ప్రభువుకి. కొంతమందికి మరి ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థనలు ఉన్నప్పుడు కొంతమందికి దర్శనములు వస్తూ ఉంటాయి. గమనించాలి. ఆ దర్శనాలు కూడా వాక్యపరమైన, వాక్యానికి రుజువై, వాక్యానికి సంబంధించి ఆ దర్శనాలు ఉంటున్నప్పుడు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడని దాని అర్థం. ప్రభు నీతో మాట్లాడుతున్నాడని దాని అర్థం. ప్రభు నీతో ఉండాలి అని దాని అర్థం. నువ్వు ప్రభుతో ఉండాలి అని దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి దర్శనాలు వస్తూ ఉంటాయి, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాయి. దాని అర్థం ఏమిటి అంటే ఆయన ఉద్దేశాన్ని ఎరగలేని స్థితిలో ఉంటారు. ఆయన నుండి ఏదో పొందాలి, ఆయన నుండి ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి అనే మాటే కానీ ఇప్పుడు ఆయన నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏమిటో ఆయన దర్శనము ద్వారా, వాక్యము ద్వారా తెలియజేస్తారు. ఆ తెలియజేసినప్పుడు పరస్పరంగా ఇద్దరికి ఒక సరైన అనుభవం ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం, అప్పుడు ఆయన శరీరం అనే రొట్టెలోను, ఆయన రక్తం అనే ఆ పానంలోను, దేవునికి స్తోత్రం, ఆ బల్ల సహవాసము, ఆ పవిత్రమైన జీవితము కలిగి దానిలో సహవాసము పొందటము. దేవునికి స్తోత్రం. హృదయాలు కడగబడి, హృదయాలు శుద్ధి చేయబడి, ఆ లోక సంబంధమైన విషయాలకు వేరయ్యి పరిశుద్ధాత్మకు సహవాసానికి నీవు ఎంత సమీపంగా దగ్గర ఉన్నావో అనే సంగతులు ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అయితే 14వ వచనంలో బోయాజు మాటలు మీరు బాగా గమనించాలి. నీకు ఒక సహవాసము ప్రభుతో ఉన్నదా లేదా అనే సంగతి గుర్తించాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక తృప్తికరమైన మనసు, తృప్తికరమైన జీవితం లేకపోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? మోయాబుని ఇంకా విడిచిపెట్టలే. లోక సంబంధించిన విషయాలు విడిచిపెట్టలేదు. అది లేనప్పుడు ప్రభుతో నీకు సహవాసము, ఆ పాలును, ఆ తృప్తిని నీవు అనుభవించలేవు. ఒకవేళ కొంతమంది తెగించి ఏదో ఫార్మాలిటీగా, ఏదో మొదటి నెలలో మొదటి వారం అని ఏదో ఉంటుంది కదా కథ, ఆ కథ అంతా జరిగించడం అనేది కాదు. మొట్టమొదటగా నీవు వాక్యంతో కడగబడిన హృదయముగా ఉండాలి, ఆయనకి సమీపంగా ఉండాలి. రూతు బోయాజుకు సమీపముగా దగ్గరగా ఉంది. బోయాజు మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరురా, వాక్యంతో ఆయన తట్టుతూ ఉంటాడు. నీ హృదయాలు తెరుస్తావా? నీ హృదయం తెరవబడి ఉందా? ఆయన స్వరాన్ని గుర్తిస్తున్నావా? ఆయన బయటుండి ఆయన తడుతూ ఉన్నాడు, ఆ స్వరాన్ని నువ్వు గుర్తించే స్థితిలో ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, అవసరమైతే వాక్యం కూడా ఇతరులకు చెప్పే స్థితి నీకు ఉండవచ్చు. కానీ ఆయన స్వరము వినే అనుభవం నీ జీవితంలో ఉందా?
ఆ స్వరము వినబడినప్పుడు ఒకరి ఒకరు స్పందన. ఆయన అంటున్నాడు, నేను బయట ఉండి తలుపు తడుతూ ఉన్నాను, ఎవడైతే నా స్వరం విని తలుపు తీస్తాడు. చూసారా, ఆయన స్వరం వినబడుతుందా నీ జీవితంలో? ఆ స్వరము వినే అనుభవం నీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుచున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మరొక వాక్య భాగాన్ని కూడా మనము చూద్దాము. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 25-26 వచనాలు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. హల్లెలూయా. చూడండి, ఇది మరి సంఘ సహవాస సంబంధించిన కార్యం. ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనే ఆ ద్రాక్షరసమును పానము చేసినప్పుడు ఆయనకి సాక్షులుగా జీవించేవారై ఉండాలి. వారి జీవితాలు ఆయనకు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ వైఖరి, నీ ప్రవర్తనను గమనించాలి. ఆయనతో సహవాసము, సంఘ సహవాసము, యేసుతో సహవాసము, ఆయన రక్తముతో సహవాసము, ఆయన రొట్టెతో సహవాసము. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టపడి అది నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నీవు అంగీకారము కలిగిన వాడవై. ఏ అంగీకారము? ఆ ప్రకారమే. ఏ ప్రకారము? దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాన్ని తీసుకొనుటకు అర్హత కలిగిన జీవితముగా నీవు ఉండాలి. ఎవరో తీసుకుంటున్నారు, ఒకవేళ తీసుకోకపోతే పాస్టర్ గారు ఏమైనా పాపం చేసావా అని అడుగుతాడేమో అని, ఒకవేళ పాస్టర్ గారి నుంచి పక్క విశ్వాసాన్ని బట్టి వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకుంటున్నారు అని నేను కూడా అని చేయబడుతున్నామేమో దాని మీద. అలాగా కాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, అది ఒక పవిత్రమైన కార్యము. అది ఒక పవిత్రమైన కార్యము. అది నిన్ను నిత్య జీవానికి నిన్ను సిద్ధపరిచేది, నిత్య రాజ్యానికి సిద్ధపరిచేది, నిత్య ఆనందానికి సిద్ధపరిచేది, నిత్యము నిన్ను బలపరిచేది, నిత్యము విశ్వాసంతో నింపేది, పరిశుద్ధాత్మందలి ఆనందంతో ఈ లోకంలో జీవించేటట్లుగా చేసేది ఈ సహవాసము, ప్రభు ఇచ్చే సహవాసము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అదే వాక్యంలో మనం చూస్తున్న ఆ సమయంలో మరో వచ్చిన భాగము యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 1వ వచనం కూడా మనం చూద్దాము. తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. యేసు ప్రభు దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, దప్పిగొని వారలారా. ఎవరికి దప్పిక ఉంది? ఎవరికి వాక్యం యొక్క దప్పిక ఉంది? పరిశుద్ధాత్మ యొక్క బోధ ఎవరికి దప్పిక ఉంది? దాహం ఉంది. వాక్యం చెప్తుంది, నీకు దప్పిక ఉంటే దాహం తీర్చుకోవటానికి వస్తావు. ఎక్కడికి? నీళ్ళ దగ్గరకు వస్తావు. దాహం కలిగిన వారే, దప్పిక కలిగిన వారే, ధూపు కలిగిన వారే దాహం తీర్చుకోవటానికి వస్తారు. డబ్బులు లేకపోయినా, రోకలు లేకపోయినా ఏమీ పర్వాలేదు, ఉచితంగా ప్రభు ఇస్తానంటూ ఉన్నారు. కానీ ఏంటి నీకు ఉండవలసింది? ఏంటో తెలుసా? నీకు ఉండవలసింది దప్పిక. వాక్యం కోసం తపన, దప్పిక. సత్యం కోసం తపన, నీతి కోసం తపన, యథార్థత కోసం తపన. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటున్నాడు, శ్రేష్టమైన ఆ ఒక ఆహారము కొరకు నువ్వు ఎగిరిపడు. అది ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మరి ఆ దప్పిక మరి ఎవరెవరిలో ఉంది? ఆ దప్పికున్నవారు తప్పకుండా రూతు వలె వారు తృప్తి చెందుతారు. రూతు వలె. సంగమా, ఈరోజు నీ జీవితంలో అసంతృప్తిగా ఉన్నావా? వాక్యం వింటున్నావు, సంఘానికి వెళుతున్నావు, వస్తున్నావు,
నిజమైన ఆనందము నీ హృదయంలో లేకపోవటానికి గల కారణం, తృప్తి లేకపోవటానికి గల కారణం ఏమిటి అంటే ఆయనతో ఒక సరైన సంబంధము నీకు లేకపోవటం అనేది నీవు గుర్తించాలి. వాక్యము ద్వారా ఎవరెవరో గొప్ప గొప్ప భక్తులు నీకు తెలిసి ఉండవచ్చు, ఎవరెవరో మంచి ప్రార్థనా పరులు తెలిసి ఉండవచ్చు, ఎవరో మంచి భక్తి కలిగిన వారు నీకు తెలిసి ఉండవచ్చు. అంత మాత్రాన కాదు కానీ నీకు ప్రభువుతో సరైన సంబంధము, సరైన సహవాసము కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నారు. రూతు కూడా అదే ఆశ ఉంది. అట్టి ఆశ ప్రభువు తప్పకుండా తీర్చగలడు. ప్రభువు నీ కొరకు నీ జీవితంలో ప్రతి ఆశ నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువగా ఆయన చెయ్యగలడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను తృప్తిపరచగలడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ ప్రభుకు దూరంగా ఉన్నావా, సహవాసానికి దూరంగా ఉన్నావా, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావా, పరిశుద్ధాత్మ బోధకు నువ్వు దూరంగా ఉన్నావా, ఏమన్నా నీ శరీర సంబంధమైన ఆలోచనలు నిన్నేమన్నా శోధించి అభ్యంతరపరుస్తున్నాయా? అయితే ప్రభు దగ్గర నిజంగా సాగిలపడు, కన్నీరు కాచు, ప్రభుని అడుగు. తప్పకుండా ఆయన నిన్ను ఆదరించగలడు. ఆయన ప్రేమ నీవు అనుభవించే స్థితిలోనికి నీ జీవితం మార్చగలడు. ఆయన ప్రేమలో ఉన్న ఆనందము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. చవి చూచినట్లే అయితే ఇక నీవు లోకంలో ఉన్న ఏ ప్రేమ వైపు తిరగలేవు. స్తోత్రం. రూతు ఆ ప్రేమను పొందుకుంది. అట్లాగే సంఘములో ఉన్న సహోదరుడా, నీ జీవితంలో అట్టి ప్రేమ, అనురాగము ప్రభు పంచడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందడానికి నీవు సిద్ధమేనా? నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నీ నామమును బట్టి స్తోత్రాలు. రూతు బోయాజు మాటలు విన్నప్పుడు ఆమె ఆనందించింది. ఆ ప్రేమ కలిగిన మాటలు చేత నీ కటాక్షము నా మీద ఉంచు అని బోయాజును అడుగుచున్నది. ఈ మాటలు వింటున్న సహోదరులారా, నీవు కూడా నా మీద నీ కటాక్షం ఉంచు ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు తప్పకుండా ఆయన ప్రేమ నీలో ప్రారంభమైనప్పుడు, ఆ అనుభూతికి నువ్వు స్పందించినప్పుడు లోకములో ప్రేమల చేత మోసగించబడవు. స్తోత్రం. అట్టి ప్రేమ నిన్ను బలపరిచి ఆదరించునుగాక. ఆమేన్.